కొంటిబొమ్మల బాపు గారు మనందరి గుండెల్లో ఎప్పుడూ ఉంటారండి. ఆయన సృష్టించిన ఎన్నో బొమ్మల్లో మరి బాపు బొమ్మ అనగానే అందరికీ గుర్తించేది దివ్యవాణి. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. అంతటి గొప్ప వ్యక్తితో నాకు ఒక డైరెక్టరు, ఒక ఆర్టిస్ట్ అనే సంబంధం కాదు, కానీ ఒక తల్లి, ఒక తండ్రి ఒక బిడ్డకి ఎంత కేర్ తీసుకుంటారో ఆయన ప్రతి విషయంలోనూ నాకు అంత కేర్గా తీసుకున్నారు. మరి అసలు సినిమా ఇండస్ట్రీలో నేను ఇమ్మడనేమో, నేను సెట్ అవ్వలేనేమో, నాకు వద్దు అనుకున్న టైంలో మరి బాపు గారు పెళ్లి పుస్తకం నాకు ఒక అద్భుతమైన అవకాశం. ఒక చెట్టు అది ఎదిగే కొందికి ఎంతో ఒక సైలెంట్గా, ఎంతో ఒక అనేక మందికి ఒక ఆశ్రయం ఇచ్చేదిగా ఉంటుంది. మరి ఆయన ఆ రోజు అదే ఒక నిరాడంబరంగా ఉన్నారు. ఈరోజు ఆయన ఒక శాశ్వత నిధిలో కూడా అదే ఒక హంగామా లేని జీవితం. అదే బాపు గారు గొప్పతనం అండి. ఒక బాపు గారు అని చెప్పలేను, కానీ బాపు లేకుండా రమణ గారు లేరు, రమణ గారు లేకుండా బాపు గారు లేరు. మరి మన తెలుగు జాతి అన్నిటిలో వాళ్ళు ఎప్పుడు కూడాను అందరి గుండెల్లో ఉంటారు, తెలుగు సంస్కృతి ఉన్నంత వరకు కూడాను. మరి పెళ్లి పుస్తకం అనే సినిమా బాపు గారితో నేను 4 మూవీస్ వర్క్ చేశానండి. పెళ్లి కొడుకు, పెళ్లి పుస్తకం, విశ్వనాథ కవి సార్వభౌమ, రాధాగోపాలం. మరి అది నాకు ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఒక ఆర్టిస్ట్గా ఆయన వేసిన ఆర్ట్లో ఉన్నటువంటి ఆ బొమ్మల్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్లో ఒక 1% మనం చేసినా కూడా మేము అవార్డు ఆర్టిస్టులు అయిపోతామండి. మరి అంతటి ఉట్టితనం పుట్టిపడుతుంది ఆయన ఆ కుంచులో ఉన్నటువంటి ఆ భావనలు ఆయన పలికించేది. కానీ మరి ఈరోజు ఆయన లేరు అని నేను చెప్పను, ఆయన ఉన్నారు, మన గుండెల్లోనే ఉన్నారు, మనతోనే ఉన్నారు. తెలుగువాడు ఎక్కడున్నా కూడా బాపు గారు అక్కడ ఉంటారండి.